ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे युगे। ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। ఈరోజు ద్వాదశి పురస్కరించుకొని ప్రతి ద్వాదశి రోజున జరుపుకున్నట్లుగా ఈరోజు కూడా ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున శ్రీమద్ భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సహిత హవన కార్యక్రమము జరుపుకున్నాం. చాలా సంతోషము. ఈరోజు మనకు ఉత్తాన ఏకాదశి తర్వాత వచ్చినటువంటి ద్వాదశి కాబట్టి స్వామి మనకు యోగ నిద్రలో ఉంటాడని ప్రతీతి. కాబట్టి ఇక్కడ నుంచి చాతుర్మాస దీక్ష మనకు యోగులందరూ కూడా పాటిస్తూ అందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస్యాన్ని వ్రతప్రారంభం చేసుకుంటారు. అదేవిధంగా మనము ఈరోజు ద్వాదశి మనకు పెరుమాళ యొక్క అనుగ్రహంతో ప్రతి ద్వాదశి నాడు కూడా మనకు ఈరోజు ద్వాదశి 40వ ద్వాదశి నాడు నిరాటంకంగా స్వామి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా పెరుమాళ అనుగ్రహం వల్ల మనకు ఎలాంటి ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా ఆ పెరుమాళ్ళ కృపతోటి జరుగుతున్నది. ఇలాంటి ద్వాదశి నాడు ఈరోజు మనం సంకల్పించుకున్నది ఏదంటే ప్రతి ద్వాదశి నాడు కూడా మనకు భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నాం. దానికి శుభసూచకంగా మనకు మన అప్పారావు భాగ్యలక్ష్మి దంపతులు వాళ్ళు ఒక సంవత్సరం అంతా కూడా ఏకాదశి ఉపవాస దీక్ష చేసి ఈరోజు వాళ్ళు ద్వాదశి పారణానికి భక్తులకు మరియు కూడా బ్రాహ్మణులకు కూడా భోజనాలు పెట్టాలని సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కుత్బుల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా దేవాలయ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకటాక్ష లభించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఆ మంగళాశాసనాలు స్వామివారి లభించి ఇంకా ఉన్నతంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.